Matthew's Gospel 26 verse 47. While he was still speaking, Judas came, one of the 12, and with him a great crowd with swords and clubs from the chief priests and the elders of the people. Now the betrayer had given them a sign, saying, "The one I will kiss is the man." Seize him. Heart-breaking thing అనేది. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే. When you are reading this, ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు you must understand one thing. ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే heaven is in control of the events that are happening on this year. అక్కడ యేసయ్యతో క్లోజ్ గా ఉన్న వ్యక్తి. Betrayal won't come from the enemy. Betrayal ఎప్పుడు కూడా శత్రువు దగ్గర నుంచి రాదు. Betrayal comes from the person who is very close to you. That's why it is called betrayal. నమ్మక ద్రోహం అనేది బయట నుంచి ఉన్న వ్యక్తుల దగ్గర రాదు, మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. వాళ్ళని నమ్ముతాం కాబట్టి వాళ్ళు ద్రోహం చేస్తే నమ్మక ద్రోహం అంటారు. జూడాస్ యేసయ్యతో ఉన్నాడు. He was with Jesus and he walked with Jesus. He ate with Jesus. ఇవన్నీ అంత మంచిగా ఉండి వాడిలో సైతాను ప్రవేశించింది because of his attitude. He has that attitude, maybe talking behind the people, carrying that money purse. He is not loyal. He was bargaining about Jesus' life behind. He was walking with Jesus. ఏసైతోనే ఉన్నాడు, బట్ ఏసయ్య వెనకాల వెళ్ళి ఇవన్నీ చేస్తున్నాడు. Yeah, that's what I wanted to focus today. On all these things, heaven is in control. God is in control of the things that are happening. చాలా సార్లు మనము భయంకరమైన కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు హోప్లెస్ సిచ్యువేషన్ సిస్టర్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్. ఎంత అన్యాయం జరిగింది సిస్టర్, నాకు నేను ఎంత నమ్మాను సిస్టర్ నా భర్తని, ఇంత నమ్మాను సిస్టర్ నా భార్యని, బట్ దిస్ థింగ్ హ్యాపెన్. ఐ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిస్టర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ మీ ఎంకరేజ్ యూ టుడే. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ దట్ యూర్ గోయింగ్ త్రూ. చాలా సార్లు కష్టంగా అనిపిస్తుంది, దేవా నువ్వు చూస్తున్నావు కదా, మరి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆంట్ యు సీయింగ్ వాట్స్ హ్యాపెనింగ్? ఆంట్ యు సీయింగ్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ బిహైండ్ మీ? నా వెనకాల ఏం చేస్తున్నారో నీకు తెలియట్లేదా ప్రభా? యు నో ఎవ్రీథింగ్. దేవుడికి తెలుసు. అది మీకు తెలిసిన తర్వాత మీ హృదయం పగిలిపోతుంది. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్. దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఆయన చేతిలో మన జీవితాన్ని పెట్టడం మన బాధ్యత.